తాని చర్మాణి సంయమ్య యుక్తసీతమత్పరగా వసేకి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. శుభం. తాని సర్వాణి సంయమ్య యుక్తసీతమత్పరగా వసేకి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. శ్రీమద్భగవద్గీత సాంఖ్యయోగము నుండి ఈ శ్లోకము గ్రహింపబడినది. శ్లోకభావము: ఇంద్రియములు బాగుగా నిగ్రహించి యుక్తుడై నన్నే లక్ష్యంగా పెట్టుకొని ఉండాలి. ఎవరి ఇంద్రియాలు స్వాధీనములో ఉంటాయో అతడి ప్రజ్ఞే నిలకడగా ఉంటుంది. అతడే స్థితప్రజ్ఞుడు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు గీతోపదేశము చేసినారు. శుభం. తాని సర్వాణి సంయమ్య యుక్తసీతమత్పరగా వసేకి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. శుభం. తాని సర్వాణి సంయమ్య యుక్తసీతమత్పరగా వసేకి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. ఇక్కడ విశదముగా గమనించిన ఇంద్రియాలు విషయాల వెంట పరుగెత్తడము సాధారణమైన విషయము. ఉత్తమమైన లక్ష్య సాధన కోసము వాటిని అరికట్టినప్పుడు వ్యక్తిత్వము వికసిస్తుంది. యుక్తుడు అనే మాట అతడికి వర్తిస్తుంది అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు విశదముగా వివరించినారు. శుభం. తాని చర్మాణి సంయమ్య యుక్తసీతమత్పరగా వసేకి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. శుభం. తాని సర్వాణి సంయమ్య యుక్తసీతమత్పరగా వసేకి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. శ్రీమద్భగవద్గీత సాంఖ్యయోగము నుండి ఈ శ్లోకము గ్రహింపబడినది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఈ విధముగా గీతోపదేశము చేసినారు.